Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీ దేవీ భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 6వ స్కందము. దేవతలు బృహస్పతితో సంప్రదించుట. బృహస్పతి అంగీకారమును అనుసరించి కార్యము సంపన్నము చేయుట. ఇంద్రాణిని దేవి కరుణించుట. భగవతి జగదంబ కళ్యాణప్రదురాలు. ఆ దేవిని ఆరాధించుట వలన సౌఖ్యము కలుగును. ఇందుకు ఏ సందేహము లేదు. దేవతలారా, తాను చేసిన పాపముల వలన నహుషుడు చాలా తొందరగా సంహరింపబడును. ఇంద్రుడు కూడా అశ్వమేధ యజ్ఞ ప్రభావము వలన పుణ్యాత్ముడగును. తన సంపదలను తిరిగి పొందును. అతనికి సర్వోత్తమమైన తన సింహాసనము మరలా లభ్యమగును. అమిత తేజస్వి భగవంతుడైన విష్ణువు పవిత్రవాణిని విని బృహస్పతిని ముందు పెట్టుకొని ఇంద్రుడు కాలక్షేపము చేయుచున్న స్థలానికి వెళ్ళారు. అచ్చటికి చేరి ఇంద్రుని ఓరడించారు. సర్వోత్తమమగు యజ్ఞమును చేయించుటకు కావలసిన ఏర్పాట్లను చేశారు. యజ్ఞము సంపన్నమగుటతోడనే భగవంతుడగు శ్రీహరి అక్కడికి వచ్చాడు. బ్రహ్మహత్యను విభజించి వృక్షముల మీద, నదుల మీద, పర్వతముల మీద, స్త్రీల మీద విసిరివేశారు. ఇట్లు బ్రహ్మహత్య నుండి ముక్తుడై ఇంద్రుడు పరిశుద్ధుడయ్యాడు. అతని చింత ఉపశమించెను. అయినప్పటికీ మంచి దినముల కొరకు నిరీక్షించుచు అతడు జలమునందే ఉండిపోయెను. ఒక కమలనాళమును ఊతగా చేసుకొని ఉండెను. ఏ ప్రాణియు అతనిని చూడజాలక ఉండెను. అందువలన ఇంద్రాణి దుఃఖమునకు అంతులేదు. ఇంద్రుని వలన విరహము చేత ఆమె దుఃఖమునకు లోనై బృహస్పతితో చెప్తోంది, మహానుభావ, అశ్వమేధ యజ్ఞం చేసిన తరువాత కూడా నా భర్త ఎదుటకెందుకు వచ్చుటలేదు? నేను నా ప్రాణనాథుని ఎట్లు దర్శింతును? దీనికి ఉపాయమును నాకు తెలపండి. బృహస్పతి చెప్తున్నాడు, పౌలోమి, ఇప్పుడు నీవు కళ్యాణస్వరూపిణియగు జగదమ్మను ఆరాధింపుము. ఆ దేవి కృప వలన పుణ్యాత్ముడగు నీ పతిదేవుడు నీ దగ్గరకు రాగలడు. నీ చేత చక్కగా పూజింపబడి జగదంబ నహుషుని శక్తిని కుంఠితము చేయును. భగవతి యొక్క ప్రయత్నముతో మోహితుడై ఆ నరేషుడు ఇంద్ర పదవి నుండి తొలగిపోగలడు. రాజా, బృహస్పతి చేత ఇంద్రాణి ఆ మంత్రమును చక్కగా తెలుసుకొనెను. శాస్త్రోక్తముగా పూజా విధానమును కూడా అవగతము చేసుకొనెను. గురువు అనుగ్రహముతో మంత్రము నెరిగి శచి భగవతి భువనేశ్వరిని చక్కగా ఆరాధించడం ప్రారంభించెను. అప్పుడు ఇంద్రాణి పూర్ణ తపస్విని అయ్యింది. ఆమె ఇతర భోగములన్నింటినీ విడిచింది. తన ప్రాణనాథుని దర్శించు కోరికతో దేవీ పూజయందే ఆమె సమయమంతయును గడుపుచుండెను. కొన్ని దినములు ఆరాధించగా దేవి జగదంబ ప్రత్యక్షమయ్యను. ఇంద్రాణికి సాక్షాత్తు దర్శనమిచ్చెను. వరమునిచ్చుటకు వచ్చిన దేవీ రూపము మిగుల మనోహరముగా ఉండెను. ఆమె హంస మీద విరాజిల్లుచుండెను. ఆమె శ్రీ విగ్రహము కోటి సూర్యప్రభాభా సమానమై వెలుగొందుచుండెను. కోటి చంద్రుల వంటి చల్లదనము ఆమెలో నిండి ఉండెను. 1000 విద్యుల్లతలు ఒక్కసారిగా మెరిసినట్లు శరీరము నుండి మెరుపు కిరణములు వెలువడుచుండెను. ఆమె 4 వేదములతో సుశోభితురాలు. ఆ జనని భుజములు పాశ, అంకుశ, అభయముద్రలతో విరాజిల్లుచుండెను. ఆ దేవి పాదముల వరకు పొడవైన స్వచ్ఛమైన ముత్యాల హారమును ధరించి ఉండెను. ఆమె ముఖము చిరునవ్వుతో నిండి ఉండెను. 3 నేత్రములు మస్తకపు శోభను పెంపొందించుచుండెను. బ్రహ్మ మొదలుకొని కీటక పర్యంతము గల సకల ప్రాణులకు జనని అను చెప్పుకొనగలుగు సౌభాగ్యము ఆ దేవికి మాత్రమే కలదు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. శ్రీ దేవీ భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.